మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద మరి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలని అన్ని ప్రాంతాల ప్రజల్ని ప్రలోభాలు పెట్టి అధికారంలో రావటమే కానీ ఏ రోజు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కానీ ప్రజల యొక్క సంక్షేమం పరంగా కానీ ఏ రోజు ఆలోచన చేసి గతినెక్కినటువంటి పరిస్థితి లేదు. మరి అదే కోణంలో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెంపుడు తండ్రి దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఆంధ్రాలో రాజకీయం చేస్తూ ఉంటారు. తెలంగాణకు వచ్చేపాటికి బీజేపీతో పొత్తుతో పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయటం జరిగింది. కానీ వీళ్ళ ఓదరగొట్టేటువంటి ప్రభావం ఆయన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను సూటిగా చెప్పేది ఒకటి, రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టులు విపరీతమైనటువంటి కేకలు బొబ్బలతో ఏ ఒక్క ప్రజల యొక్క ఓటుని ఏపించుకునేటువంటి పరిస్థితి లేదు. పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు, వ్యంగ్యమైనటువంటి మాటలు, మీకు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లు చదివి రాష్ట్ర ప్రజల్ని నమ్మించలేరు అని చెప్పి చెప్పడానికి తార్కాణం తెలంగాణ ఎలక్షన్. తెలంగాణ ఎన్నికల్లో 8 సీట్లు ఆయన స్థానాలకు ఇస్తే బొక్కబోర్లా పడి అక్కడ డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. అంటే బీజేపీని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ బీజేపీలోకి చంద్రబాబు నాయుడు పంపించాడా? ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి. ఆంధ్ర ప్రజలేమి పిచ్చోళ్ళేం కాదు, అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ 8 స్థానాల్లో కుకట్పల్లి వచ్చేపాటికి కాపు సామాజిక వర్గం ఓట్లు 80,000 ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గం ఓట్లు 70,000 ఉన్నాయి. కనీసం 39,000 ఒక్క చోటే రావడం జరిగింది. రిమైనింగ్ స్థానాల్లో 1000 నుంచి 2,000 ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ పవన్ కళ్యాణ్ చూసి ఓటేసిన పరిస్థితి కానీ దయచేసి ఆంధ్ర ప్రజలను గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్యాకేజీ మనిషిని అని నన్ను హేళన చేస్తూ ఉన్నారు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్కి సూటిగా నేను చెప్తా ఉన్నా. మరి అక్కడ తెలుగుదేశం మీకు సపోర్ట్ చేయలేదా? అంటే కమ్మవారు ఓట్లు నువ్వు వేయించలేకపోయావా, లేకపోతే వాళ్ళు నిన్ను నమ్మి వేయలేదా? రేపు ఆంధ్రాలో నిన్ను నమ్మినటువంటి క్యాండిడేట్లకి ఆ సామాజిక ఓట్లు నువ్వు వేయించగలుగుతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రంలో కాపులను అడ్డుపెట్టుకొని జనసేన పార్టీ పెట్టి మాట్లాడితే అరుపులు, కేకలు, ఊగిపోటాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు చదివి వెళ్ళిపోటాలు, రాజకీయాలని అవహేళన చేసేటువంటి విధంగా నీ ధోరణి ఈ రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి
హైదరాబాద్ నగరానికి వచ్చేపాటికి కేవలం సెటిలర్సే ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది ఉన్నటువంటి పరిస్థితి. మన ఆంధ్రలోంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం మంది సెటిలర్సే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి నిన్ను కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చూసి హైదరాబాదులో ఎందుకు ఓట్లు పడలేదు కాంగ్రెస్ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నా. ఈ ఓదర కొట్టేటువంటి ప్రభావాలని ఇక ఆపమని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను సూటిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్ పార్టీని నేనే గెలిపించేసినట్టు ఆంధ్రాలో చెప్పుకోవడం, అక్కడ బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు, అట్లాగే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాదయాత్రలు చేయటం, అనేక రకాల పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్లో కూడా కొన్ని క్యాండిడేట్ల లోపాల వల్ల కూడా అక్కడ కొన్ని జరిగినటువంటి పరిణామాలతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందే తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీంతోనో చంద్రబాబు నాయుడిని చూసి అక్కడ ఎవడో ఓటేసిందనో అలాంటి పరిస్థితే ఉంటే తెలుగుదేశం అక్కడ ఎందుకు పోటీలో ఎందుకు పెట్టలేకపోయాం అని చెప్పి చంద్రబాబు నాయుడిని క్వశ్చిస్తా ఉన్నా. మీ బూటకపు రాజకీయాలని ఈ ఆంధ్ర ప్రజలు ఎవరూ కూడా ఇనేటువంటి పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ అవుట్డేటెడ్ అయిపోయాడని చెప్పడానికి నిదర్శనం తెలంగాణ ఎలక్షను. తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రాలోనే కాదు, ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మలేదు 2 ఎలక్షన్లోనూ. ఇక్కడ కూడా డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ని రోజు రోజుకి తగ్గిస్తా. మీరు ఏం పగలు తీశారు ఈ ప్రజలకి? చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు అందించారు. అన్ని ప్రాంత ప్రజల్ని సమపాలనలో ఒకేసారి బటన్ ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్న విధం. మీ ఇద్దరు కలిపి 2014లో ముగ్గురు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఒక్క పేద కుటుంబానికైనా ఆదుకోవడం మీరు చూసారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం మీ అనుయాయులు ఈ రాష్ట్ర సంపదని దోచుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ ప్రాంతంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ భూములు కొనుక్కున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ పేదవాడికి కానీ పేదవాడి గురించి కానీ ఏ రోజున ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇక్కడ మీరు నిలబడి ఏ విధంగా ఓటు అడగడానికి కూడా అర్హత లేని మనుషులుగా మిమ్మల్ని ఈ ప్రజలు చూడమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఈ ప్రాంత ప్రజలు యొక్క నిరంతర బాగోగులు చూసేటువంటి రాజకీయ వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వాళ్ళ బాగోగులు వాళ్ళ కష్టసుఖాలు వాళ్ళ సంక్షేమాలు కోరుకునేటువంటి రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యేలని గడప గడపకు తిప్పుతూ వారి యొక్క బాగోగులు చూడమని చెప్పి ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక విధానాలు వాళ్ళ స్థితిగతులు
వాళ్ళకి ఆరోగ్య పరంగా ఏం కావాలి, ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలి, అక్కడ వసతి పరంగా ఏం కావాలి, పేదలు ఇళ్ళు ఇచ్చినటువంటి దాఖలు, వాళ్ళ ఆరోగ్యం చూసినటువంటి పరిస్థితి, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లలకు చూసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మీరందరూ కుమ్మక్కయి ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక్క రూపాయి కూడా, ఒక్క ప్రజల ఓటు కూడా మనం సంపాదించలేమని తెలిసి లేనిపోని అన్నీ కూడా క్రియేట్ చేసి గద్దెనెక్కాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో ఈ పార్టీలో నన్ను నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా నష్టపోకూడదని ఆయన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర ద్వారా కేడర్ని నిలబెట్టడం కోసం ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అది నాయకత్వ లక్షణం అంటే. నిమిషానికి ఒక పార్టీ, రోజుకొక ఏరియా, రోజుకొక మాట మాట్లాడేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. నాయకుడు అంటే చెప్పిన మాట నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడిన వాడే నాయకుడు అవుతాడు. అది నాయకత్వ లక్షణం అంటే. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించమని, పూటకొక వేషం వేసేటువంటి నాయకుల్ని బుట్టదాకా లేకుండా చేయమని ప్రజలందరినీ మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నాను.